నాన్నకు ప్రేమతో సీరియస్గా ఈ కంప్లీట్ అంటే తండ్రి ముగ్గురు కొడుకులు ఇలా ఒక్క దగ్గర చూస్తుంటే కడుపు నిండిపోయిందండి సీరియస్గా. అండ్ ఫస్ట్లీ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రమేష్ చంద్ర గారు, అభిరామ్ గారు, పెద్దోడు చిన్నోడు అందరూ ఇలా ఒక దగ్గర. నిజంగా సినిమా చూసినంతసేపు ఎలా అనిపించిందంటే మేము ఇన్వాల్వ్ అయ్యేంత చేశారంటే మీరందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే ఏదో క్యారెక్టర్ ఇచ్చాము మేము ప్లే చేయాలి అన్నట్టు కాకుండా ఆ ఇన్వాల్వ్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సో ఏం చెప్తారు రమేష్ చంద్ర గారు? రమేష్ చంద్ర ప్రసాద్ గారు నిజంగా ఒక సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే 37 ఏళ్ల సినిమా జీవితంలో చాలా రేర్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని నేను అనుకుంటున్నాను. సినిమాలో క్యారెక్టర్స్ని ఒక అవన్నీ పాత్రలే మేమంతా నటించాము, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోంచి బయటకు రాలేక వాళ్ళతో నాకున్న కంఫర్ట్ని, వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళలో చూసే ఆనందాన్ని, ఇంత సక్సెస్ని మాకిచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నమస్కరిస్తూ మాకున్న ఎఫెక్షన్ ఏంటో ముఖ్యంగా తండ్రిగా నేను ఇవాళ గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే అంటే నాన్నకు ప్రేమతో అని టైటిల్ పెట్టి ఆ కొడుకులు ఈవేళ 100% నాన్న కోసం మాట్లాడతాను నేను అనుకున్నాను, లేదు కొడుకుల గురించి మాట్లాడతాను నేను. ఈవేళ నేను ఇంత గర్వంగా ఈ సక్సెస్ని తీసుకోవడానికి కారణం నా కొడుకులు అంటే ఈ ముగ్గురు. ఇందులో నన్ను ఏ నమ్మకం అయితే పర్టికులర్ కొడుకు మీద ఈ తండ్రి పెట్టుకున్నాడో చెస్ అంటే ఇతనికి ఎంత తెలివి ఉంది అనేది చిన్నప్పటి నుంచే మనం అతను చెస్ నేర్చుకోవడంలోనే తెలుసుకున్నటువంటి ఈ ఫాదరు అతనికి ఎలాంటి నమ్మి చేశాడు. ఈ ఒక తండ్రి ఆనాడు రాముడు అడవులకి వెళ్ళాడా, ఇంకోటి చేశాడు మనకు అనవసరం. కానీ ఈ జనరేషన్లో ఇవాళ కంప్యూటర్ యుగంలో కుర్రవాళ్ళందరూ ఇంత ఫాస్ట్ అయిపోయిన టైంలో ఇలాంటి ఒక కొడుక, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కమర్షియల్ హీరోస్ మనకున్న తెలుగున్న వన్ ఆఫ్ ది టాప్ కమర్షియల్ హీరోస్ ఒకడు కదా తను ఇష్టపడి ఈ కథని చేయటం వల్ల మాకు ముందు ప్లస్ అయిందండి. చేయటం తర్వాత క్యారెక్టర్లు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆడియన్స్, మీకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది, ఆ సినిమాలో చూసిన వాళ్ళు బయట అలాగే కనిపించి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ లేరండి, తారక్ లేడు, రాజీవ్ కనకాల్ లేడు, లేకపోతే శ్రీనివాస్ లేడు, ఇక్కడ ఒక తండ్రి ముగ్గురు కొడుకులు, ఆ అటాచ్మెంట్ మళ్ళీ మేము మీ ముందు అలా కనపడుతున్నామంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉందండి. ఇది నిజంగా సక్సెస్ అయిందని ఇప్పుడు నమ్ముతున్నాం. ఎన్టీఆర్ గారు అండ్ నాన్నకు ప్రేమతో దిస్ ఇస్ యువర్ 25th ఫిల్మ్. యాక్చువల్గా ఇదే ఒక సెలబ్రేషన్, జూబ్లీ, సీరియస్లీ. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు అంటే ఈ సినిమా నా మనసుకి చాలా దగ్గరలో ఉంది అని చెప్పేసి. అంటే అలా అనడానికి ఏంటి రీజన్? ఇట్స్ బికాజ్ ఏం లేదండి, ఫిలిం సినిమా నాకెందుకు దగ్గరైంది అంటే తండ్రిని ప్రేమించిన వ్యక్తులు ఉండరు. తల్లిని ప్రేమించేప్పుడు మనకి చాలా మాటలు వస్తాయండి. తల్లి ప్రేమకి చాలా మాటలు చెప్పొచ్చు మనం, తండ్రి ప్రేమని మనం మాటల్లో వర్ణించలేము. తల్లి కూడా తన ప్రేమను అలాగే మన మీదకి చూపిస్తుంది, తండ్రి తన ప్రేమ అలాగే చూపిస్తారు. మనం ఎలాగైతే మాటల్లో చెప్పలేమో తండ్రి తన ప్రేమను కూడా మాటల్లో చెప్పలేడు. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజీవ్కి బాగా తెలుసు, మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆయన ప్రేమని మాటల్లో ఎప్పుడు వ్యక్తం చేసేవాళ్ళు కాదు. కేవలం ఆయన కళ్ళల్లోనే, ఆయన ఎప్పుడు ఇది అని పర్టికులర్గా చెప్పరు. ఆయన చెప్పే విధానంతో మనకు అర్థమవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ నాన్నకు ప్రేమతో కూడా ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారితో అంటాడు, ఎందుకు నాన్న బాధపడుతున్నావు, ఇప్పుడు మేమందరం ఫలానా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయిలు పిల్లలందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు, అదంతా ఎవరి వల్ల, మీరు పడ్డ కష్టం వల్లే కదా, మీరు మమ్మల్ని కష్టపడి పెంచారు కాబట్టి మేము ఇలా మంచి సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్నాం, ఇంతకంటే ఏం కావాలి అని అంటే, ఇప్పుడు ఆయన అంటారు కష్టపడి పెంచాల్సిన అవసరం నాకు ఉందేమో, కష్టపడి పెరగాల్సిన అవసరం మీకు లేదురా అని. నన్ను ఫలానా ఒక వ్యక్తి మోసం చేశాడు, నా పేరు రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రహ్మణ్యం కాదు, నాకు ఇలా పేదవాడిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు అలా ఆ రమేష్ చంద్ర ప్రసాద్ లాగే చచ్చిపోవాలి. ఎందుకంటే రమేష్ చంద్ర ప్రసాద్ డబ్బున్న వ్యక్తిగా కాదు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఒక పేరున్న వ్యక్తి. నాకు అలా చనిపోవాలి అని చెబుతారే తప్ప నువ్వు వెళ్ళి అతన్ని మోసం చేయని చెప్పు. అంతే. ఒక తండ్రి మీద ఉండే ప్రేమ ఇండైరెక్ట్ గానే కొడుకులను అడిగినట్టయినా, అంతే, అవునండి, ఇండైరెక్ట్ గానే కొడుకులు కనెక్ట్ అయిపోయినట్టు దానికి, అంతే తప్ప దానికి ఆయన చెయ్యి అని అడగరు. అందుకని మీరు అంటారు, దట్ ఈస్ వై ఐ ఫీల్ దట్
దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. ఇలాగే అందరి జీవితాల్లో అలాగే ఉంటుందండి. తండ్రులు ఎప్పుడు ఇది కావాలని అడగరు. అది మనకి ఎప్పుడు తల్లి ప్రేమ నుంచి బయటపడుతుంది. నాన్న నువ్వు ఇది చేయకూడదు, చేయకూడదు. అది నిజం అండి. ఎప్పుడు ఫాదర్ అంటేనండి ఒక పర్టికులర్ ఏజ్ వరకు కూడా ఫాదర్ నిజం చెప్పుకోవాలంటే, మనం ఒరిజినల్ గా చెప్పుకోవాలంటే ఫాదర్ ఈజ్ లైక్ ఎ విలన్. కొడుక్కి నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, రై నువ్వు అక్కడ నుంచో, నువ్వు అటు పరిగెట్టుకు, రై ఆ ఆట ఆడొద్దు, ఈ దెబ్బలు తగులుతాయి, ఇది అదంతా కన్సర్న్ తండ్రికి. కానీ తండ్రి అనేవాడు డైరెక్ట్ గా ఎప్పుడు కూడా సంకలో ఎత్తుకోడు. ఏమో ఏం జరిగినా కూడా వెంటనే దగ్గర తీసుకుంటుంది. అందుకని ఈ ఫాదర్ ఎప్పుడు విలన్ ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని అసలు పర్టికులర్గా ఈ సినిమాకున్న నాకు తెలిసి తన టేస్ట్ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే, ఈ సక్సెస్ ఆన్సర్ ఏంటంటే, తండ్రితో ఎవరెవరైతే చెప్పుకోలేకపోయారు వాళ్ళందరికీ చెప్పుకునే ప్లాట్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ఇందాక తారక్ నువ్వు అన్నది నాన్న, నువ్వు అన్న దాంట్లో మమ్మల్ని అడగలేదు నాన్న, కానీ మేము చేసాం. అడగడు కనుక్కుని తనుగా ఓహో నాన్న ఉన్నటువంటి గ్యాప్ ఇదా, ఆయన ఫీల్ అవుతుంది ఇదా, ఆయన వెళ్లే లోపల మనం దాన్ని ఇది చేయాలరా అని చెప్పి నా అన్నయ్యతో చెప్పుకున్నాడు అని అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ అది మనకి పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు ఉంటుంది సార్. అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో దట్ ఇస్ వై ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అక్కడ ఆడియన్స్ ప్లస్ యూత్ కనెక్ట్ అయ్యారు, ఎగ్జాక్ట్లీ లేడీస్ కనెక్ట్ అయ్యారు అనేది నా. అవును. మీరు యూత్ అన్నారు, సీరియస్ గా అండి ఈ సినిమా యాక్చువల్ గా ఏదైనా సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీ అందరూ హడావిడి చుట్టాలు అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలా చూపిస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ మీరు నమ్ముతారో లేదో నాన్నకు ప్రేమతో యూత్ కి కూడా ఎంత కనెక్ట్ అయిందంటే అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ దిస్ ఇస్ సీరియస్లీ వండర్ఫుల్. అండ్ నేను లక్కీ అసలు మీ అంటే ఒక ఫ్యామిలీతో ఇలా అంటే నాన్నకు ప్రేమతో ఫ్యామిలీతో ఇలా కూర్చొని చాలా సంతోషం. ఆ ఫీలింగ్ రావడమే మా సక్సెస్ కి. అండ్ థ్యాంక్స్ టు సుకుమార్, అది సక్సెస్ కారణం అతనే అని అనుకోవాలి మనం. అండ్ రాజీవ్ గారు, ఎన్టీఆర్ గారి 25th ఫిలిం కి అగైన్ మీరు ఒక పార్ట్ ఒక అన్నయ్యగా చేశారు. సో నిజంగానే వాళ్ళిద్దరూ చాలా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ లో కలుసుకోవడం తారక్తో నాకు చెప్పు రాజా, ఆగు చెప్పలే. తారక్తో ఏంటంటే నేను వింటున్నా. సర్లే ఒక నిమిషం. తారక్తో ఏంటంటే అండి 15 ఏళ్ళ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిని. ఇప్పుడు ఆ పర్సన్ ఎమోషన్స్ అవన్నీ అంటారు కదా, ఈజ్ ఏ బేసికలీ వెరీ ఎమోషనల్ పర్సన్. మరి నువ్వేంటి? నేను అదే, అందుకే కదా మరి హీఈస్ అంటే మరి విఆర్ అనాలి. హీ అంటే నేను స్పెషల్ అన్నట్టు నువ్వు కాదే. విఆర్ ఎమోషనల్ పర్సన్. సో అదే కరెక్ట్. ఫ్యామిలీ కానివ్వండి, లవ్, అఫెక్షన్ ఇవన్నీ తనకి సునాయాసంగా చేస్తాడు. ఈ పర్టికులర్ సినిమాకి నువ్వు అంటే ముందు ఆల్రెడీ కథ చూచాయిగా అలా చెప్పాడు. నాకు ఎప్పుడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయిపోయిన తర్వాత దిగిన తర్వాత నాకు ఫస్ట్ డే నాకు కొంచెం కంగారుగాను, రాజా నువ్వు కంగారు పడకు, ఆగు ఒక్క నిమిషం, నువ్వు కంగారు పడకు, 2 minutes ఆగు, కాదు ఆగు. తను నాకు బాగా హెల్ప్ చేశాడు. నువ్వు ఇది అర్థం చేసుకో సుకుమార్ గారిని. ఇలా ఫస్ట్ డే నా ఫస్ట్ సీన్ కొంచెం కాసేపు ఇబ్బంది పడ్డాను, అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి. దానికి బాగా హెల్ప్ఫుల్. అంటే ఆ రిలేషన్షిప్ అంటారు చూడండి, యూజువల్గా యాక్టర్స్ చేయగలుగుతాం, అందరితో చేస్తాం. బట్ ఇక్కడ ఉన్న కొంచెం ఓ ఫ్రెండ్షిప్ లెవెల్ కొంచెం అంటే అందరితో ఉంది, బట్ ఇతనితో అందరికీ తెలుసు ఎక్కువ. అది నాకు బాగా హెల్ప్ అయింది. తను ఈజీగా కనెక్ట్ చేసి దా అని చెప్పేసి సీన్స్ చేసేటప్పుడు కూడా పెద్ద కష్టపడలేదు నటించడానికి. ఎందుకంటే చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఎదురుగా ఈజీగా చేస్తాం. సో ఆ విధంగా ఈ సినిమాలో మా తమ్ముడు అభిరామ్, మా ఇంకో తమ్ముడు అవసరాలు శ్రీనివాస్ గారు. వాళ్ళు యాక్చువల్గా మాకు అదే జరిగిందండి ఫిలింలో. ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ డే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు మేము అక్కడే యూకేలోనే ఉన్నాం.
సో ఆయన రాగానే ప్రెసిడెంట్ గారు అని అరిచాను నేను. ఆయన అలా లేచి అలా తిరిగారు, ప్రెసిడెంట్ గారు అని పరిగెత్తుకెళ్ళగానే అయిపోయిన తర్వాత ఇంకేమి చేసినా కూడా ఇప్పుడు రాజీవ్కి నాకు ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా ఏ గొడవ జరిగా ప్రెసిడెంట్ గారు అని అరిచేవాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనల్ గా ఉలికిపడి ఇదే ప్రెసిడెంట్ లండన్కి వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్ ఏంటిది